మొన్నటి వీడియోలో కట్టెల పొయ్యికి కావాల్సిన మొత్తం మట్టి అయితే చెప్పేశాను కదండి, ఏమేమి కలపాలని చెప్పేసి. తర్వాత ఇంకా మరుసటి రోజు శుభ్రంగా ఆ పొయ్యి కాడ మొత్తం శుభ్రం ఊడ్చేసుకొని నేను నా భార్య ఇంకా మా మట్టి మొత్తం శుభ్రం కలుపుకున్న తర్వాత ఇంకా కట్టెల పొయ్యి అయితే కట్టడానికి స్టార్ట్ చేశానండి. ముందుగా అయితే ఇంకా బాగా కలిపేసిన తర్వాత ఇంకా ఇటుకతో కట్టేస్తున్నాను. ఇటుకతో మొత్తం డెమో పీస్ అదండి ఇంకా కట్టెల పొయ్యి అయితే కట్టడం అయితే మొత్తం ఇంకా కట్టుబడి అయిపోయిన తర్వాత దానికి ఇంకా బాగా ఫినిషింగ్ రావాలని చెప్పేసి మట్టి పూసాను శుభ్రంగా. బయట లోన మొత్తం మనం మట్టి పూసి ఇంకా బద్ద తీసుకొని ఇంక నేను ఎటైనా మేస్త్రే కదా, ఇంకా బద్దను టాపీ తీసుకొని శుభ్రంగా ఫినిషింగ్ చేస్తున్నాను. ఒకటికి 4 మాటలు బాగా ఫినిషింగ్ వచ్చినట్టు చేశానమాట. తర్వాత ఇంకా పెద్ద బద్ద అయిపోయినాక చిన్న బద్దతో కూడా ఫినిషింగ్ చేశానండి. అది చెక్క కదా, చెక్క అయితే ఇంకా ఫినిషింగ్ బాగా వచ్చిందని చెప్పేసి ఇంకా ఎట్టకేలకి ఇంకా కట్టెలపై తయారు చేయడం ఇది అయిపోయింది. కామెంట్ సెక్షన్ ఎలాగుందని చెప్పండి. తర్వాత రౌండ్ షేప్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా ఇటు పక్క తప అనేది వంగకూడదని చెప్పేసి ఇంకా రాడ్లు కూడా బిగించేశాను. పొయ్యి ఎలాగని చెప్పేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మంచి వీడియో కలుద్దాం. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉండే ఒకసారి విజిట్ చేసి ఇంకా సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.